వెల్కమ్ టు జీకే న్యూస్. నేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ గత ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న ట్యూషన్ మరియు హాస్టల్ ఫీజులు సంబంధిత పాఠశాలలకు చెల్లించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆదుకోవాలని ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో పిల్లలకు డ్రెస్సులు పాఠ్యపుస్తకాలు సంబంధిత పాఠశాలలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, కావున వారికి పెండింగ్ బకాయిలు చెల్లించాలని, అలాగే ఇటీ స్కీమ్ యొక్క నిధులను ఇంతకు ముందులాగా గ్రీన్ ఛానల్ కౌంటర్ కిందకి తీసుకురావాలని, పేద విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మొర్రను ఆలకించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా సమన్వయంగా కోరుతూ ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున సంబంధిత కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షమీం, మాది హైదరాబాద్. మాది ఎల్లబోతారం ఊరు. మా అబ్బాయి జమ్మికుంటల స్కూల్లో చదువుతాడు. మా అబ్బాయిని తీసుకొని మొన్న వెళ్తే 20,000 ఫీజు కట్టండి రాని అన్నారు. అసలు ఎంత బతులు అయినా కూడా ఫీజు కట్టండి రాని అమ్మ అది ఇది అని అన్నారు. ఇక ఏదేదో మాట్లాడిళ్ళు, రానిస్తలేరు, చేస్తలేరు, డబ్బులు కట్టమని అంటున్నారు. వాళ్ళు 3-4 సంవత్సరాల నుండి బిల్లు శాంక్షన్ చేయలేదట. వాళ్ళు బిల్లు వస్తేనే మీ పిల్లలను తీసుకుంటాం, లేకపోతే తీసుకోమమ్మా, లేదంటే మీరు మొత్తం సంవత్సరం ఫీజు కట్టలే అట్లయితేనే తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని అంటున్నారు సార్. దయచేసి మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి 10th క్లాస్, అసలు ఇప్పుడు చదువు ఖరాబ్ అవుతుందని ఇబ్బంది పడతాం సార్. నా పేరు స్వప్న. మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. విషయం ఏంటి అంటే మాది బెస్ట్ అవైలబుల్ స్కీమ్, అందులో మేము గంగాధర స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాం సార్. గత 2 years గా మాకు ఫండ్ వస్తలేదు అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడంటే, మీ పిల్లల్ని మేము తీసుకోము, మీ పిల్లలు ఫండ్ కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం బిల్లు కడితేనే తీసుకుంటాం, ఫీజులు కట్టిన స్కూల్ బుక్స్ అన్ని మీరు కొనుక్కుంటేనే మీ పిల్లల్ని తీసుకొని రండి అని చెప్తారు. మాకు ఆ పరిస్థితి లేకనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ మాకు వచ్చింది కాబట్టి మేము చదివిస్తున్నాం ఇన్ని రోజుల నుండి. ఇప్పుడు వస్తలేదు కాబట్టి మా ఈ బాధ అంతా. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్పందించి మీ దీనికోసం ఏదో ఒకటి చేయాలని ఈ 200 మంది పేరెంట్స్ అందరం ఇక్కడికి వచ్చినాం అంతే సార్. ఏం కోరుకుంటున్నాం అంటే మాకు బిల్లు శాంక్షన్ కావాలి, మా పిల్లలు స్కూల్ పోవాలి. ఇప్పుడు ఏంటిదంటే బిల్లు శాంక్షన్ కావాలి, మా పిల్లలు స్కూల్ పోవాలి. ఇప్పుడు స్కూల్ పోకుండా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు, రాకమని చెప్తాండి సార్ ఖచ్చితంగా. ఇదే మేము మేడంకి తెలియజేయడం. వెంటనే మేడం గారు చర్య తీసుకొని మాకు బిల్స్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 180 స్కూళ్లలో గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏర్పాటు చేసి దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తుంది. అదే మాదిరిగా మన కరీంనగర్ జిల్లాకు వచ్చేసి 5-6 స్కూళ్లలో ఈ పథకాన్ని అమలు చేస్తుంది గవర్నమెంట్. ఒక్కొక్క విద్యార్థికి 42,000 రూపాయల చొప్పున రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ 25,000 రూపీస్ చొప్పున గవర్నమెంట్ సప్లై చేసుకుంటూ వారి విద్యాభివృద్ధి కోసం తోడ్పడుతుంది. అందులో భాగంగా గత 2 సంవత్సరాలుగా మన ఈ నిధులు రాక ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారికి ఆర్థికంగా భారం నిలబడి ఈ మా పిల్లలను స్కూల్లోకి అలౌ చేయకపోవడంతో వారి విద్యా సంవత్సరం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. అయినను ప్రభుత్వం వారు మా మొరను ఆలకించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడం మాకు బాధగా అనిపిస్తుంది. నిన్నగాక మొన్న రైతు బంధు పేరిట రైతులకు ఎన్నో కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం మా దళిత విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వారిని చిన్నచూపు చూసుకుంటూ వారికి కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా వారిని విద్యాభివృద్ధులకు దూరం చేసే దిశగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మేము ఖండిస్తున్నాము. దయచేసి మేము ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్తోమత లేక మేము ఆర్థికంగా చాలా నష్టపోయి ఎలాంటి కష్టం చేసుకొని తీగించే స్థితిలో ఉన్నాం. కాబట్టి రెక్కార్త కానీ బుక్క నిండని మా స్థితిలో ఉన్న మా మొరను ఆలకించి ప్రభుత్వం వారు వెంటనే మా పిల్లలకు వచ్చే ఉపకార వేతనాలను మంజూరు చేసి వారి స్కూళ్లకు సప్లై చేసి మా పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా మహాలక్ష్మి పేరిట కొంత డబ్బును ఖర్చు చేసింది గవర్నమెంట్. మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము. అదేవిధంగా గతంలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే కలెక్టర్ గారు కూడా మా మొరను ఆలకించి వారి తరఫున కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ ఆర్థిక శాఖకు లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ అయినను ఇప్పటి వరకు మాకు ఇలాంటి ఫలితం లేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక కలెక్టర్ గారికి మాకు ఒక విన్నపం ఏంటంటే, మీకు జనరల్ ఫండ్ కావచ్చు, ఇంకా ఇతర ఏమైనా ఫండ్స్ మీ అవైలబుల్ ఉంటే దయచేసి మా దళితుల పట్ల, మా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల ప్రేమ చూపించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుటకు మీ దగ్గర ఉన్న ఖర్చు వేసి కొంచెం ఎంతో కొంత
ప్రతి స్కూల్ కు మన ఖర్చుల నిమిత్తం ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దాదాపుగా మన కరీంనగర్ జిల్లాలో ఒక 1000 మంది దాకా ఉంటారు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాకు వచ్చేసి 5,10,00,000 రూపాయలు బిల్లు బకాయి ఉన్నది. దాన్ని సరే ఒకే దఫా వీలు కాని పక్షాన ఎంతో కొంత ఇచ్చుకుంటూ వారి స్కూళ్లకు వాళ్ళు ఫండింగ్ రిలీజ్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటది. దయచేసి మేము వేరే స్కూళ్లలో చదివించే స్తోమత లేదు మాకు. మేము ముందుగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారం మేము మా దృష్టిని మా కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వందలాది మందిగా కరీంనగర్ జిల్లాలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అందరమైనా మేము వచ్చి ఇక్కడ మేము మీకు మెమోరాండం ఇచ్చడానికి వచ్చినాం మేడం. దయచేసి మమ్మల్ని క్షమించి మాకు కావాల్సిన మా పిల్లలకు కావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే మంజూరు చేయించి మా పిల్లల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.